ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ పేరు అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. జయా బచ్చన్ పేరును జయా అమితాబ్ బచ్చన్ గా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జయా అమితాబ్ బచ్చన్ అని తనకు ఇష్టం ఉండదన్నారు. తనకు పాఠాలు చెప్పొద్దంటూ ధన్ఖడ్ జయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు చైర్మన్ క్షమాపణ చెప్పాలని జయతో పాటు విపక్ష ఎంపీలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మన్ ధన్ఖడ్ వైఖరిని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ జయా అమితాబ్ బచ్చన్ మాట్లాడాలంటూ ఆహ్వానించగా అప్పుడు కూడా జయా బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ అంటే సరిపోతుందని అన్నారు. రికార్డుల్లో పేరు అలాగే ఉందని చెప్పగా మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా అంటూ జయా బచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. I objected to the tone used by the chair. We are not school children. We are all, and some of us are senior citizens. I was upset with the tone, and especially when LOP stood up to speak, he had switched off the mic. Parampara ke khilaf hai. If you are not going to allow him to speak, if he is not going to be heard in the house, then what are we doing? And on top of that, I mean, every time using words which are unparliamentary, you are a nuisance, buddhihin, ye sab shabd jo hai, treasury bench wale bhi bolte hain, said you may be celebrity, I don't care. I'm not asking him to care. I'm saying I am a member of parliament. This is my 5th term. I know what I'm saying. Nobody has ever spoken the way it's being done nowadays in parliament. I need an apology for saying I don't care. He has to care.